హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్ అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఆయిల్స్ కూడా ఎవరికైనా కావాలంటే నేను ఆర్డర్ నెంబర్ స్క్రీన్ మీద పెడతాను. మీరు ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి వాట్సాప్ ద్వారా. ఈరోజు నా స్టైల్లో తోటకూర ఫ్రై పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు తోటకూరని మనం ఒక పెద్ద తోటకూర కట్ట తీసుకోవాలండి. అలాగే పెద్ద కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు తీసుకోకుండా ఓన్లీ ఆకులు వరకే, సన్నగా ఉన్న కాడల వరకే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. 2 లేదా 3 వేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కదా. ఇప్పుడు ఆ నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే పోపు దినుసులు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా ఉల్లిపాయ బారుగా కట్ చేసుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయ, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఆయిల్లో వేసాం కదా, ఇప్పుడు ఇవి 2 నిమిషాలు వేయించేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇలా వేయించుకోవాలండి ఆనియన్స్ కూడా. ఇప్పుడు నేను ఒక పెద్ద తోటకూర కట్ట తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకున్నానండి. కాడలన్నీ కూడా తీసేసాను. ఓన్లీ ఆకే సన్నగా ఉన్న కాడలు మాత్రమే వేసాను. అవి అయితే తొందరగా మగ్గుతాయని. మీరు కూడా అలాగే చేయండి. లావుగా ఉన్న కాడలు వేస్తే అవి తొందరగా ఉడకవండి. ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలిపే వరకు ఆకుడి కిందకి పైకి అనండి. మనం ఉల్లిపాయ మొత్తం తాలింపు మొత్తం కలవాలి కదా. ఇలా ఒక హై ఫ్లేమ్లో పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక ఈ ఆకు మగ్గాలంటే బాగా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేతాకైతే తొందరగా మగ్గిపోతుంది, లేదు కొంచెం ముదిరాగైతే మాత్రం కొంచెం టైం పడుతుంది. నేనైతే ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ ఉప్పు వేసుకున్నాక తొందరగా మగ్గుతుందని వేస్తున్నాను. ఈ మగ్గేటప్పుడు మూత అస్సలు పెట్టొద్దండి. మూత పెట్టడం వల్ల దీంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయండి. మూత అస్సలు పెట్టకూడదు ఆకుకూర చేసేటప్పుడు మాత్రం. నేను అందుకే మూత పెట్టట్లేదు. చాలామంది అదే తప్పు చేస్తున్నారు. మూత పెడితే ఉన్న విటమిన్స్ కూడా పోతాయి. అలాగే ఆకుకూర ఎప్పుడైనా సరే కట్ చేశాక క్లీన్ చేసుకోకూడదండి. ముందే క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అలా చేయాలి. నేను బాగా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పెట్టండి. తొందరగా అయిపోయింది నాకైతే, లేత కూర కాబట్టి. చూసారా, పొడి పొడిగానే వచ్చింది. ఉప్పు కారం ఒక స్పూనున్నర కారం వేసానండి. కొద్దిగా ఉప్పు వేసాను, ఫస్ట్ వేసాను కాబట్టి. చూసారా, పొడి పొడిగా వచ్చింది కూర కూడా.